యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో కులగోత్రాలు అనే చిత్రం నుంచి అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయని అనే చక్కని పాటను మనం పాడుకుంటున్నాం. చాలా అద్భుతమైనటువంటి పాట ఇది, ఎంతో ప్రజాదరణ పొందినటువంటి పాట. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగముల్లో ఉంటారన్నమాట. మరి వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశిస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను మన రెండో ఛానల్లో నేను ఒక 1 వీక్ 10 డేస్లో ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూడవచ్చు అనమాట. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుందనమాట. డివోషనల్ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 బుక్స్ కూడా మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీకు నేను ఖరీదు చెప్పి మీకు బుక్స్ని పంపిస్తాను. 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. 1962 సంవత్సరంలో వచ్చినటువంటి కులగోత్రాలు అనే చిత్రం నుంచి అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే అనే పాటను మనం పాడుకుంటున్నాం. రచన కొసరాజు గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, గానం మాధవపెద్ది సత్యం గారు మరియు పిఠాపురం నాగేశ్వరరావు గారు, రాఘవులు గారు. రాగం ఇది ఎవరి చిత్తం వారిది అనమాట. నేను ప్రధానంగా ఇది మోహన్ రాగం అని చెప్తానమాట. ఎందుకంటే నేను ప్లే చేస్తాను కాబట్టి నాకు ఆ విషయాలు క్లియర్గా తెలుసు అనమాట. మరి హరికాంభోజి రాగం అని కూడా చెప్పొచ్చు కొంతమంది, కానీ ఎక్కువ మోహన స్వరాలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎక్కడన్నా అది నీటు మా 1 వస్తాయి అన్నమాట. అవి అన్యస్వరాలు నేను చెప్తాను. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుండి పుట్టినది మోహన రాగము. దీన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారన్నమాట. మరి ఇది ఉపాంగ రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగా పదస సాధాప గరిస. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో మాని అనే 2 స్వరాలు, అవరోహణలో నీమా అనే 2 స్వరాలు తీసేసామన్నమాట. 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే ఇంకా 5 స్వరాలు ఉంటాయి. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషుభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారాస్థాయి షడ్జములు వస్తాయి. మరి అన్యస్వరముల కింద మావన్ నీటు, మావన్ అంటే శుద్ధ మధ్యమము, నీటు అంటే కైసిక నిషాదము అందం కోసం ప్రయోగించారన్నమాట. ఇక తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక, గతి చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అన్నమాట. ఎలాగంటే ఇక్కడ చూడండి, ఆది తాళమునకు 1 లఘువు 2 ధృతములు కదా. తాళం వేసేటప్పుడు నంబర్స్తో ఎవరు జతులతో వేస్తారు. కిట్ట తక్క 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 అని. శృతి ఒరిజినల్ శృతి 5:30 శృతిలో ఉంది. నేను కూడా 5:30 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 5:30 శృతిని, ఈ క్యాషియోని చూడండి ఇక్కడ, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీని మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ, జీ షార్ప్. జీ షార్ప్ అంటే 5:30 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ షార్ప్ నుంచి హై పిచ్ జీ షార్ప్ వరకు అనమాట.
ఇప్పుడు పాటని పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగా ప ద సాధా ప గరి సా, సరిగా ప ద సాధా ప గరి సా. లో పిచ్లో సాధా పద సా. తారాస్థాయి షడ్జం వరకే ఉన్నాయి సంచారములు, ఆ షడ్జము దాటి లేవు. పల్లవికి పాట పాడుకుంటున్నాం. అయితే తాళం ఆది తాళమునకు ఒక లఘువు 2 ధృతములు కదా, లాస్ట్ ధృతం ఉసిలో 2 అక్షరముల జాగా. అంటే ఇక్కడ చూడండి, కీర్తక్క ఇది ఘాత బీట్ అంటారు దీన్ని. ఇది కాకుండా ఇక్కడ ఇది విసర్జితం అంటారు, ఉసి అంటారు. ఇక్కడ 2 అక్షరములు తక్క అయ్యయ్యో అని ప్రారంభించాలి. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జబులు ఖాళీ ఆయనే, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. పెళ్ళాం మెళ్ళో నగలతో సహా తిరుక్షవరమైపోయింది. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. పెళ్ళాం మెళ్ళో నగలతో సహా తిరుక్షవరమైపోయింది. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం పల్లవి లాగానే విస్సిలో 2 అక్షరములు జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి. ఆ మహానల మహారాజుకే తప్పలేదు భాయి, ఓటమి తప్పలేదు భాయి, మరి నువ్వు చెప్పలేదు భాయి, అది నా తప్పు కాదు భాయి. తెలివి తక్కువగా చీట్ల పేకలో దెబ్బతింటివోయి, బాబు నిబ్బరించబోయి. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. పెళ్ళాం మెళ్ళో నగలతో సహా తిరుక్షవరమైపోయింది. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నిలువు దోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది. గోవిందా గోవిందా.
నిలువు దోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది, చక్కెర పొంగలి చిక్కేది. ఎలక్షన్లలో ఖర్చు పెడితే ఎమ్మెల్యే దక్కేది, మనకు అంతటి లక్కేది. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. లాస్ట్ చరణం, మూడవ చరణం మనకు పాట పాడుకుంటున్నాం. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. గెలుపు ఓటమి దైవాధీనం, చెయ్యి తిరగవచ్చు, మళ్ళీ ఆడి గెలవచ్చు, ఇంకా పెట్టుబడవడిచ్చు, ఇల్లు కుదవబెట్టవచ్చు. ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు, పోతే అనుభవం వచ్చు, చివరికి జోలె కట్టవచ్చు. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. పెళ్ళాం మెళ్ళో నగలతో సహా తిరుక్షవరమైపోయింది. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. థ్యాంక్ యూ అండి. మంచి పాట అనమాట, ఎంతో ప్రజాదరణ పొందినటువంటి పాట ఆ రోజుల్లో. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి మన ఛానల్లో ప్రత్యేకత ఏమిటంటే, ఒక వీడియో మనం సాంగ్ పాట పాడుకుంటాం, మళ్ళా అదే షర్టుతో రెండో వీడియో వస్తుంది, దాంట్లో సాంగ్ విత్ స్వరం పాడతానమాట. దీనివలన ఖచ్చితంగా అందరికీ మేలు జరుగుద్దని అనుకుంటున్నాను. చాలామంది పాటలు పాడుకుంటారు పాపం. అయితే సంగీతం నేర్చుకున్నటువంటి వాళ్ళు కొన్నిటికి మాత్రం, నేర్పించినటువంటి పాటలకు మాత్రం స్వరాలు అయి పాడుకుంటారు. ఈ స్వరరచన చేయటం అనేది ఇది ఒక యోగం అండి. ఇది గురువుల వలన వస్తుంది, మన ప్రయత్నం వలన వస్తుంది. మరి అన్నిటికీ మించి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలన్నమాట. ఎవరి చేత ఏం చేయించాలో అన్నీ ఆయన చేయించుకుంటాడనమాట. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, తెలియని వారికి, తెలిసిన వారికి మనం ఏం చెప్పక్కర్లా, తినేవాడిని మనం ఏం చూడక్కర్లా, తిన్నటువంటి వాడిని మనం చూసుకోవచ్చు, తిన్నటువంటి వాళ్ళని. మరి తెలియని వాళ్ళకి, అప్కమింగ్ విద్యార్థులకు నా వీడియోలు ఏ విధంగా ఉపయోగపడినా, మరి మా అమ్మ నాన్నలకు, అలాగే నాకు విద్య చెప్పిన గురువులకు, మరి నాకు కూడా సార్థకత అనమాట. ఇది వాళ్ళ అందరి పుణ్యఫలం అనమాట ఇది అనమాట. మరి ఇప్పటి వరకు ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. మరి ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా మన రెండో ఛానల్లో నేను ఒక 1 వీక్ 10 డేస్లో నేను ప్లే చేస్తున్నాను కీబోర్డ్ పైన. ఆసక్తి గల వారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఆ నోటిఫికేషన్స్ ద్వారా మీరు ఆ వీడియోలు కూడా చూడవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.